ఈ వారం ప్రపంచానికి అధిపతి ఈయనే రెండవ భాగం మీకోసం. ఈ వారం మనం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఈ జన్మను మనం పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి భగవద్గీత ద్వారా అంతఃకరణ శుద్ధితో జీవిస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వడానికి, మోక్షం పొందడానికి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ ఛానల్ 17 భాషల్లో అవైలబుల్ ఉంది. ప్రతి భాష మీ యొక్క భాషను ఎంచుకోవడానికి ప్లేలిస్ట్లో చూడండి. ప్లేలిస్ట్ ద్వారా మీ భాషలో మీ వీడియోలు చూడొచ్చు విత్ సబ్ టైటిల్స్తో. ఇక కలియుగ అన్నమయ్య ఛానల్, నిజమైన దైవభక్తి ఎలా ఉండాలి, మనము దేవునిపై నిజమైన భక్తిని ఎలా చూపించాలనేది కలియుగ అన్నమయ్య ఛానల్. ఇక కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ మీకు లింక్స్ అవైలబుల్ ఉన్నాయి 15 భాషల్లో. అలాగే 16 భాషల్లో అవైలబుల్ ఉన్నాయి. ఛానల్ ప్రొఫైల్ లింకులో కలియుగ అన్నమయ్య ఛానల్, కలియుగ భగవద్గీత భగవద్గీత ఛానల్ ప్రొఫైల్లో లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఓం నమో వెంకటేశాయ నమః తెలుగు వాట్సాప్ ఛానల్, ఈ ఛానల్ యొక్క లింక్ పోస్ట్లో అవైలబుల్ ఉంది. ఇక పరమాత్మ సైన్యం, మనము ఆ వెంకటేశ్వర స్వామి కోసం మారి మనతో పాటు ఇతరులను కూడా మార్చడానికి, ఆ వెంకటేశ్వర స్వామికి సహాయకుడిగా మారటమే ఆ పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్ యొక్క ఉద్దేశం. ఈ ఛానల్ యొక్క లింక్ పోస్ట్లో అవైలబుల్ ఉంది. అలాగే దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఈ మెయిల్ ఐడికి లింక్ రిక్వెస్ట్ పెట్టండి. ఖచ్చితంగా నాతోటి వాయిస్ చాట్, వీడియో చాట్ అయినా నాతో చేయొచ్చు. ఇక ఆ దేవునిపై మీ జీవితంలో దైవంపై మీ అభిప్రాయం, మీ యొక్క సందేహాలు, అలాగే మీరు మీ జీవితంలో ఆ దేవుడు మీకు మిరాకిల్స్ ఏమైనా చేస్తే దాన్ని కూడా వివరించండి. ఇక ఈ వారం ప్రపంచానికి అధిపతి ఈయనే. మనము ఈ మధ్యలో మనం చెప్పుకోవట్లేదు కదా, రెగ్యులర్ కొటేషన్ హీరో విజయన్ చెప్పిన ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయన్ చాలా బాగా చేస్తుండు. కానీ అది ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే తను కూడా కష్టపడి వచ్చినవాడే, తన బాధలు, ఇతరుల బాధలు తెలుసుకున్నవాడే కాబట్టి అలా చేస్తున్నాడు. అలాంటి వారికి ఆ దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఈయన చెప్పిన కొటేషన్, ఒక నదిని పూజిస్తారు, ఆహ్వానిస్తారు, అలాగే ఆ నదిలో రాయిని కూడా వేస్తారు. అలాగే ఆయన చెప్పింది ఏంటి, మనలో ఉన్న మంచితనాన్ని ఆహ్వానిస్తారు, మన ద్వారా నేర్చుకుంటారు. అలాగే మనపై నిందలు కూడా వేసే వాళ్ళు ఉంటారు. అలా నిందలు వేసే వాళ్ళని కాకుండా మనల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారో వాళ్ళ కోసం మనము జీవించాలి అన్నట్టు చెప్పాడు. దీనినే నేను భగవద్గీత ప్రకారం చెప్పాను. ప్రవహించే నది సముద్రంలో ఎలా కలుస్తుందో, ఆ నది అనే మార్గం దైవ మార్గంగా భావించి, సముద్రం అనే పరమాత్మగా భావిస్తే, మనము నది ఎలా సముద్రంలో కలుస్తుందో మన దైవ మార్గంలో మనము పరమాత్మలో ఐక్యం అవుతాము. పూలు మనలో మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి
ఆలోచనలు. ఇది ఆ పూల వలె నదిపై పారుతూ సముద్రంలో ఎలా కలుస్తుందో అలాగే మన మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మనము పరమాత్మలో ఐక్యమవుతాము. ఇక ఆ వేసిన రాయి, ఆ నదిలో వేసిన రాయి ఏంటి? చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లు. ఇవి ఉంటే మనం ఆ రాయిలాగానే అడుగునే ఉంటాము, ఎప్పటికీ పరమాత్మలో కలగము అని అర్థం. అందుకే దీన్ని బట్టి మనము భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఎన్నో లక్షల సంవత్సరాలు మునులు, ఋషులు ఇప్పటికీ మీకు కనబడరు, కానీ అదృశ్య రూపంలో ఉండేవాళ్ళు తిరుమల కొండపై ఉన్నారు. ఇది ఈ అమృత తరంగిణి బుక్ ద్వారానే నేను తెలుసుకున్నాను. అలా ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తున్న వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగదు. కానీ మనకు కలియుగంలో మనకు మానవుడిగా పుట్టినందుకు మనకు ఈజీగా, సులభంగా అవకాశం ఇచ్చాడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఎలా మన సంసార జీవితాన్ని ధర్మంగా నడిపిస్తూ మనలోని ఇంద్రియాలను నిగ్రహించుకొని సత్వగుణంతో, రజోగుణం, తమోగుణంని తీసేసి సత్వగుణంతో ఉండటమే ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గరవుతాము. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే రెండవ భాగం మనము స్టార్ట్ చేద్దాము. ఈ అమృత తరంగిణి బుక్ మీరు lord7hills.com lord7hills.com గూగుల్ క్రోమ్లో కొట్టండి. మీకు ఈ బుక్ల యొక్క చిత్రాలు కనబడతాయి. దాని మీద టచ్ చేస్తే చాలు మీకు మొబైల్లో పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. దాని ద్వారా మీరు బుక్ చదవచ్చు. దీంతోపాటు ఎన్నో వెంకటేశ్వర స్వామి ఒక మనిషి రూపంలో రచించాడు ఆయనకు దగ్గర అవ్వడానికి. ఈ బుక్కులు యొక్క మహిమ ఏంటంటే, ఒక ఆమె 20 సంవత్సరాల నుంచి మైగ్రేన్తో బాధపడుతున్న ఆమె రీసెంట్గా ఈ గురువు గారు విశ్వపతి గారిని కలవటం వల్ల ఆయనను కలవటం వల్ల ఆమెలో బుక్కులు చదవాలనే ఫీలింగ్ రావటము, ఆ బుక్కులు చదువుతూ ఉంటే ఒక నెల 15 రోజుల్లో మైగ్రేన్ అనేది పూర్తిగా నయమైంది. మళ్ళీ రిపీట్ కూడా కాలేదంట. దీని ద్వారా వాళ్ళు కృతజ్ఞత భావంతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞత భావంతో బుక్స్, ఆయన రచించిన బుక్సే కొన్ని వేల బుక్స్ ప్రచురించారు, డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఈ బుక్కులు చదివితే నేనొకటి చెప్తాను, భగవద్గీత నేర్చుకుంటే ఆ దేవుడు మనకు తోడున్నట్టే, శ్రీకృష్ణ పరమాత్మ తోడున్నట్టే. ఆ ద్వాపర యుగం శ్రీకృష్ణ పరమాత్మ మనకు తోడున్నట్టే, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కూడా తోడున్నట్టే. ఏంటంటే భగవద్గీత నేర్చుకుంటే మనలో ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఇలా ఈ బుక్కులు lord7hills.comలో ఉన్న బుక్కులు చదువుతూ ఉన్న కొద్దీ మీలో ఆలోచనల శక్తి కూడా పెరుగుతుంది. ఆ దైవం వెంకటేశ్వర స్వామి మీకు దగ్గర అయ్యే రోజు వస్తుంది. అది మీకు కొద్దిగా ఆయన మిరాకిల్ చేసి మీకు దగ్గర అవుతాడు. అందుకే నేను చెప్పింది నిజం,
ఈ బుక్ అమృత తరంగిణి బుక్ చదవంగానే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నుండి పిలుపు వచ్చింది. అందుకే మీరు కూడా అన్ని బుక్స్ చదవండి. ఇక లైవ్ ఈ వారం స్టార్ట్ చేస్తున్నాను. 2వ భాగం, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. ఇది మొదటగా అమృతరంగిణి బుక్లోని విశ్వపతి గారి మాట. ఈ పుస్తకం నెమ్మదిగా ఒక్కొక్క పేజీ దగ్గర కాసేపు ఆగి దానిలో ఉన్న విషయాలు గురించి కొద్దిసేపు ఆలోచించి తర్వాత ముందుకు వెళ్ళండి. ఈ పేజీలో మీరు చదివిన సంఘటనలు మీకు ఎప్పుడైనా జరిగాయా, ఇటువంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా వచ్చాయా అని ఆలోచించండి. అప్పుడు మీకు ఇక్కడ నేను రాసిందే కాక ఇంకా అనేక విషయాలు మీకే స్వయంగా స్ఫురిస్తాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఆలోచన శక్తి పెరుగుతుంది. దాని ద్వారా ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అవుతున్నట్టు అదే ఇక్కడ వివరిస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ నేను రాసిందే కాక ఇంకా అనేక విషయాలు మీకే స్వయంగా స్ఫురిస్తాయి. మిమ్మల్ని ఇన్నేళ్లుగా వేధిస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. నేను రాసినవే కాదు, ఒక్కో పేజీ చదువుతుంటే ఇక్కడ రాయని విషయాలు మీ మనస్సుకి తెలుస్తూ ఉంటాయి. ఈ విషయం మీరు పుస్తకం ఒక్కో పేజీ చదువుతున్న కొద్దీ అర్థం చేసుకుంటారు. ఈ బుక్ చదువుతుంటే నాకు చిన్నప్పటి నుంచి మొదలైన నుంచి నాతోటి మిరాకిల్స్ చేసిన అవి కూడా గుర్తు రావటము, ఈ అంతా నువ్వేనా చేపించింది అని కన్నీళ్ళు తెచ్చుకున్న రోజు కూడా వచ్చింది, ఆనంద బాష్పాలు. అలా ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుక్ చదువుతుంటే మనకు తెలియజేస్తాడు. ఇక నా మాట, మీరు ఈ బుక్ ద్వారా నిజంగా చాలా తెలుసుకోగలుగుతారు. మీ గురించి మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా నేను తెలుసుకున్నాను కాబట్టి చెబుతున్నాను. ఈ బుక్ని పూర్తిగా చదివాక నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి పిలుపు వచ్చింది దర్శనం కోసం. ఇక కంటిన్యూ. విశ్వపతి గారి మాట, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనల్లో కొన్ని ఈ పుస్తకంలో మీతో పంచుతున్నాను. వీటిలో మీకు కొన్ని ఆశ్చర్యం కలిగించేవిగాను, కొన్ని అసలు ఏమాత్రం నమ్మశక్యం కానట్లు ఉంటాయి. అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అని మీకు అనిపించవచ్చు. ఇలా అనిపించటం సాధారణ విషయం. నాకు జరిగిన అనుభూతులు జరిగినట్లుగా రాశాను. ఏమాత్రం కల్పనకు కానీ అతిశయోక్తికి కానీ తానివ్వలేదు. అవును, నా మాట. అవును, నేను కూడా నమ్మలేని అనుభవాలు ఈ బుక్లో నుండి తెలుసుకున్నాను. అయినా ఈ బుక్ని పూర్తిగా చదవటానికి ఆలోచన తెప్పించాడు ఆ వెంకటేశ్వర స్వామి. ఏంటంటే మనకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటే దాన్ని పట్టుదలగా పట్టుకొని దాన్ని పూర్తిగా తెలుసుకునేదాకా వదిలిపెట్టకూడదు. అది నేను చేశాను కాబట్టి నేను ఈ బుక్ పూర్తి చేశాను. వెంకటేశ్వర స్వామి దర్శనం భాగ్యం గర్భగుడిలో ఆత్మదర్శనం ద్వారా దర్శనం చేసుకున్నాను. ఇక విశ్వపతి గారి మాట, అలాగే చాలాసార్లు మనము గొప్ప గ్రంథాలు చదువుతున్నప్పుడు ఒక మాయ మనల్ని కప్పేస్తుంది. ఆ మాయ ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మన పూర్వజన్మల పుణ్యం ఫలం బట్టి ఆ మాయ వలన మనం చదివే విషయాలు మనకి సరిగ్గా అర్థం కాకపోవడం కానీ, ఏ అర్థం లేనట్లుగాను పూర్తి సత్యదూరం అయినట్లు, ఒక్కొక్కసారి మనస్సుకి చికాకు కలిగించేటట్లుగా కూడా అనిపిస్తాయి. ఇదంతా నేను చెప్పిన
ఆ మాయ ప్రభావమే అని గమనించండి. అందుకే మనం చాలా గొప్ప గ్రంథాలు చదివినప్పుడు చదువున చదువుతున్నంతసేపు మనకు అర్థం అయినట్లే ఉంటుంది, కానీ తర్వాత ఏమీ గుర్తుండదు. అసలు చాలాసార్లు ఆ పుస్తక సారం మన మనస్సుకి ఎక్కదు. ఏంటంటే కలిమాయ అనేది ఉంటుంది. ఈ మాయ అతను విశ్వపతి గారు చెప్పిన మాయ అనేది ఏంటిదంటే కలిమాయ. ఆ కలిమాయ వల్ల మనలో ఆ కలి ప్రభావం ఏంటి? దైవానికి దూరం చేయడానికే కలి ప్రభావం ఉంటుంది. ఆ కలి ప్రభావము ఉండడం వల్ల మనం ఇలాంటి మంచి మనము మారే విధానం కలిగిన ఈ బుక్కులు చదవటం వల్ల మనకు ఏదో ఆలోచనలని తెప్పిస్తారు. ఎవరు? కలి. ఆ కలి తెప్పియడం వల్ల మనకు ఈ బుక్కుల నుంచి డైవర్ట్ చేయడానికైనా ఎన్నో రకంగా ఆలోచనలు, ఏదో ఒక రకంగా అడ్డంకులు జరుగుతాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనము ఈ బుక్కును చదవాలి. నా మాటగా మనం ఈ బుక్ గురించి తెలుసుకోవాలంటే మనలో మాయను గుర్తించాలి. అదే కలిమాయ. దానివల్ల మనల్ని సరిగ్గా ఏకాగ్రతతో లేకుండా ప్రక్కదారి పట్టేటట్లు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా మనం వాటిని తొలగించి శ్రద్ధగా వింటూ అర్థం చేసుకోవాలి. ఇది ఈ బుక్కు చదువుతుంటే మనకు కలిమాయ కప్పేసిన మనము ఆ కలిమాయ నుండి బయటపడాలి. ఇక ఇంజనీరింగ్ చదివిన నేను, విశ్వపతి గారు, నేను 28 ఆధ్యాత్మిక పుస్తకాలు రచించడం, ఈ పుస్తకాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చదవబడటం ఆ భగవంతుడి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ పుస్తకంలో మీరు చదివే ప్రతి వాక్యం దైవదత్తంగా రాసినవే. ఏవి కూడా ఏమాత్రం కల్పితాలు కాదు. ఒక్కోసారి ఇవన్నీ గజిబిజిగా ఉండి మిమ్మల్ని కాస్త అయోమయంలో పడేయవచ్చు. అప్పుడు కాసేపు ఆగి 1-2 సార్లు ఆ పేజీని కూలంకషంగా చదవండి. అప్పుడు అక్కడ రాసిన విషయాలలోని అంతరార్థం తేలికగా అర్థమవుతుంది. మనము ఏదైనా అదే ఈ కలిమాయ మన ఎఫెక్ట్ ఏమైనా పడుతున్నప్పుడు గోవిందా గోవిందా అనండి. చాలు. 3 సార్లు అన్నా చాలు, 2 సార్లు అన్నా చాలు, ఒక్కసారి అయినా పఠించినా చాలు. అది ఆ మాట అంటే ఆ కలి ఆలోచనలు అనేవి మనకు దూరం అవుతాయి మన బ్రెయిన్ నుండి. నా మాటగా నేను భగవద్గీతను అనువదించటం కూడా అంతా వెంకటేశ్వర స్వామి కృప తప్ప నా సొంతంగా ఆలోచించింది కాదు. అంతా ఆయన ఇచ్చిన ఆలోచనల ద్వారా, అనుభవాల ద్వారా నేను దైవ కార్యం చేశాను. మీరు కూడా తొందరపడకుండా 1-2 సార్లు విని ఆలోచించండి, అర్థం చేసుకోండి. కంటిన్యూ. ఈ పుస్తకంలో ప్రతి సంఘటన సత్యం. నేను రాసిన ప్రతి అక్షరం దైవ ఋషి అనుగ్రహం. అందువలన మీరు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో దివ్య అనుభూతులకు లోనవుతారు. మీరు కొలిచే దైవం, మీరు నమ్ముకున్న గురువులు, ఈ పుస్తకంలోని విషయాలు మీకు తేలికగా అర్థమయ్యేలా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. Someone comments in Urdu. You can comment in English. Arabic, I don't know. Please comment in English. నా మాట, నేను కూడా ఈ బుక్ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నేను చాలా నా దైవం చేసే ప్రతి పని గూర్చి నేను అర్థం చేసుకొని అంతా నువ్వే నడిపిస్తున్నావని భావించాను. ఇంకా విశ్వపతి గారి మాట, మనం అందరం
ఈ సృష్టి మొదటి నుంచి ఎన్నో జన్మలెత్తుతూ ఎన్నో పుణ్య పాప కర్మలు చేస్తూ వస్తున్నాం. ఒక జన్మ నుంచి తర్వాత జన్మలకు వెళ్ళగానే గడిచిన జన్మ విశేషాలన్నీ మర్చిపోతాము. ఒక జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాము. తర్వాత జన్మలో మరెన్నో పాపకార్యాలు చేస్తాము. ఇలా ప్రతి మనిషి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అయితే ఒక్కొక్క జన్మలో ముందుకు వెళ్తున్న కొద్దీ భగవంతుడికి మరింత చేరువ కావడానికి ప్రయత్నించాలి. అది అన్ని జీవుల పుట్టుక పరమార్థం. ఇప్పుడు దీని ప్రకారం చెబుతాను ఏంటంటే, కొంతమందికి రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, సత్వగుణం కూడా ఉంటుంది. 3 మిక్సింగ్ ఉంటుంది. కొంతమందికి ఒకటే ఉంటుంది, కొంతమందికి 2 ఉంటాయి, తమో గుణం రజోగుణం. కొంతమందికి సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. కొంతమంది సత్వగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. ఇలా ఉన్నవాళ్ళు ప్రయత్నించాల్సింది ఏంటంటే సత్వగుణానికి ప్రయత్నించాలి. అలాగే ఏదైనా పూర్వజన్మ పాపకర్మలైనా పుణ్యకర్మలైనా మనము ఈ జన్మలో జీవించడానికి కారణం అవే. మనము ఇలా జీవితాన్ని గడపడం కూడా కారణం అవే అని భావించి మనము సంకల్పం చేసుకోవాలి. వెంకటేశ్వర తండ్రి, నేను ఈ జన్మలో నీకు దగ్గరేయడానికి ఈ కలియుగ భగవద్గీత ఛానల్ ద్వారా అయినా, ఈ అమృత తరంగిణి బుక్ ద్వారా అయినా నేను నీకు దగ్గర అవ్వడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. దీనికి నువ్వు అన్ని నీ ఆశీస్సులు ఇవ్వు. ఈ జన్మలో అయినా పూర్తిగా మారేటట్టు చేసేనా, ఒకవేళ నాలో ఈ రజోగుణం తమో గుణం వల్ల ఏదైనా ఉన్నా దాన్ని తీసేసి పూర్తిగా నీ వైపు వచ్చేటట్టు చెయ్యి అని సంకల్పం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ జన్మలోనే ఆయనకు దగ్గర కాకపోయినా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ ప్రయత్నమే ఆయనకు కొద్దిగా దగ్గర అవుతుంది. కానీ మళ్ళీ వచ్చే జన్మ నువ్వు ఈ జన్మలో ప్రయత్నం చేసినందుకు వచ్చే జన్మ కూడా ఆయనకు దగ్గరగా నిన్ను మలుచుకునేటట్టే పుట్టిస్తాడు. ఇది తథ్యం, ఇది నిజం. కాబట్టి ఈ బుక్ చదువుతున్న కొద్దీ మీలో మార్పులు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇక నా మాట, నేను కూడా ఇంతకు ముందు ఎన్నో జన్మలు పుడుతూ పాపపుణ్యాల వల్ల జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాను. కానీ పూర్వజన్మ పుణ్యము నేను ఈ జన్మలో పాపాల నుండి విముక్తిని పొంది జనన మరణ చక్రం నుండి బయటపడుతున్నాను. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది కాబట్టి. అందుకే కలియుగ భగవద్గీతను అనుసరిస్తూ ఈ జన్మలోనే భగవంతునికి చేరువ అవ్వండి. ఇదే మానవ జన్మ పరమార్థం. యశోపతి గారి మాట, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పుణ్యఫలాన్ని కూడా ఆశించకూడదు. నేను దానం చేస్తున్నాను, నేను వాళ్ళకి ఇంత దానం చేస్తున్నాను అని ఎక్కడ చెప్పకూడదు. అది దేవునికే వదిలేయాలి. కొంతమంది చెబుతారు, నేను అన్నదానం ఇంత చేస్తున్నాను, అన్నదానం పెడుతున్నాను, వాళ్ళకి ఇంత డబ్బులు సహాయం చేశాను, ఇది చేశాను చెప్పుకోకూడదు. దానివల్ల ఏంటంటే నువ్వు నీలో అది ఏంటిది గొప్పతనం చూపించుకున్నట్టే కానీ నువ్వు ఆ దేవునికి కృతజ్ఞత భావంతో దానం చేస్తున్నట్టు కాదు. అది అర్థం చేసుకోండి. ఇక అలా కొన్ని వేల జన్మలు జీవించగలిగితే అప్పుడే జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే జన్మరాహిత్యం అంటే జనన మరణ చక్రం నుండి బయటపడేటట్టు
మోక్షం పొందే మార్గం కలుగుతుంది అని అర్థం. మనకు పూర్వజన్మల రుణాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకే ఆయా మనుషులతో బంధం ఉంటుంది. ఆ రుణం తిరిగిపోగానే ఆ వ్యక్తి మన నుంచి దూరం అవుతాడు, లేదా మనం ఆ వ్యక్తి నుంచి దూరం వెళ్ళిపోతాము. అందుకనే ఈ జీవితంలో ఒక్కో దశలో కలిసి కొన్ని సంవత్సరాలు మనతో స్నేహం చేసి ఎంతో దగ్గరికి వచ్చి తిరిగి దూరమైపోతారు. ఇక మళ్ళీ జీవితంలో కనబడరు. ఆ రుణం అంతవరకే అన్నమాట. ఎక్కడో పూర్వజన్మల బంధం మనల్ని వారితో అలా కొంతకాలం కలుపుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఈ జన్మలో ఎంతో పుణ్యం చేస్తే ఆ పుణ్యఫలం తర్వాత జన్మలోనే మనకి అనుభవానికి వస్తుందని ఎక్కడా లేదు. మనం ఎప్పుడూ 100 జన్మల వెనుక ఒక జన్మలో చేసుకున్న పుణ్యఫలం ఇప్పుడు అనుభవిస్తూ ఉండవచ్చు. అలాగే ఒక 20 జన్మల నాటి పాప ఫలం వచ్చే జన్మలో అనుభవానికి రావచ్చు. ఏ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలం తర్వాత ఏ జన్మలో మనకు అనుభవానికి వస్తుందన్నది ఆ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. నా మాట, దానం చెయ్యాలి, కానీ ఆ దానం చేసిన దాని గురించి పదే పదే గుర్తు చేసుకోవద్దు. అలా గుర్తు చేసుకుంటే ఆ దాన పుణ్య ఫలం ఉండదని భావన. నీ చిన్నప్పటి ఫ్రెండ్ అయినా బంధువు అయినా వారికి దూరం అవుతాము. నేను ఏ జన్మ పుణ్య ఫలమో ఈ జన్మలోనే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. కానీ నా యొక్క పూర్వజన్మ పాపాలకు అనుగ్రహం పొందకముందు వరకు నేను ఆ పాపాలకు బాధలు కష్టాలు పడ్డాను కదా. ఆ భగవంతుని నిర్ణయం ఈ జన్మలోనే రాసిపెట్టి ఉంది కాబట్టి మీకు ఇలా వివరిస్తున్నాను. మన చిన్నప్పటి స్నేహితుడు, చదువుకున్న స్నేహితుడు మనకు ఆ క్లాస్ వరకే ఉంటాడు. మళ్ళీ తర్వాత స్కూల్ చేంజ్ అయితే మళ్ళీ ఇంకో స్కూల్కి వెళ్తాడు. అప్పుడు రుణ బంధం అనేది తీరినట్టే. ఇక ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్లో దూరమైన వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ వరకు కలిసి ఉన్నాము, డిగ్రీలో విడిపోయాము. డిగ్రీలో ఒక 2-3 ఫ్రెండ్స్ నాకు క్లోజ్ అయ్యారు, వాళ్ళతోటి ఉన్నాను. ఇక వాళ్ళు పెళ్ళి అయినాక మళ్ళీ విడిపోయాము. అంటే కలవట్లేదు. ఒక ఫ్రెండ్ మాత్రమే, డిగ్రీ ఫ్రెండ్, నాతో ఫోన్ కాల్ అయినా మాట్లాడతాడు. అది ఆ బంధం, రుణానుబంధం ఎవరికి ఎంతవరకు ఉందో అంతే. ఇక బంధువైనా, కొంతమంది బంధువులు, ఇప్పుడు నా పెళ్ళి కాకముందు వరకు ఒక బంధుత్వం ఉండే, పెళ్ళైనాక కొత్త బంధం వచ్చింది. అలా బంధాలు పెరగవచ్చు, బంధాలు తగ్గవచ్చు, ఇలా ఉంటాయి. ఇక కంటిన్యూ. అందుకే ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది ఎంతో అహంకారంగా ఎన్నో పాపాలు చేస్తున్నప్పటికీ ఈ జన్మలో వారు సమాజంలో ఎంతో ధనవంతులుగాను ఎన్నో ఉన్నత స్థానంలోనూ ఉండడం గమనిస్తుంటాము. వారింత నీచమైన పనులు చేస్తున్నప్పటికీ ఇన్ని భౌతిక సుఖాలు ఎందుకు అనుభవిస్తున్నాడని మనం అనుకుంటాము. అంతేకాదు, ఒక్కొక్కసారి వారి జీవితాలు కూడా ఎంతో సాఫీగా జరిగిపోవడం కూడా గమనిస్తాము. ఇదంతా ఆ జీవి పూర్వజన్మలలో ఏదో జన్మలో చేసుకున్న గొప్ప పుణ్యఫలం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు చేస్తున్న ఈ దుర్మార్గపు పనుల వల్ల వచ్చే జన్మల్లో ఎప్పుడో తప్పక ఫలితం అనుభవిస్తాడు. ఇది తథ్యం. ఇప్పుడు అందరి డౌట్లు ఏంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ధనవంతుని చూసి
బా వాడు కార్లో తిరుగుతున్నాడు, మంచి లగ్జరీ బతుకుతున్నాడు. అదే ధనవంతులలో గురించి తెలిసి, వాళ్ళ బిహేవియర్ తెలిసి, వీడింత దుర్మార్గుడే, వీనికి దేవుడు ఇన్ని గనం ఇచ్చాడు, మరి నాకు ఇవ్వట్లేదు అని భావనతో ఉంటారు. దీని ప్రకారం ఏంటి, వాళ్ళు ఏదో పూర్వజన్మల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో ధనవంతుడిగా పుట్టి అన్నిటికీ సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడు. కానీ ఇప్పుడు చేసే సుఖ సంతోషంలో చేసే పాపాలు ఉంటాయి. ఆ పాపాల వల్ల మళ్ళా ఈ జన్మలో ఆరోగ్యపరంగా అయినా అనుభవించవచ్చు, లేక వచ్చే జన్మలో మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేకపోతే నిరుపేదవాడిగా ఏదో ఒక రకంగా ఆ పాపాన్ని అనుభవిస్తాడు. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం పుట్టినామంటే అది మనం బెటర్, ఎందుకంటే మనం అదృష్టం. ఎందుకు తెలుసా, మన కష్టాలు బాధల్లో పడితేనే సుఖాలు ఉన్నవాడికి దేవుడు దగ్గర రాడు, ఆ దేవుడు గుర్తు రాడు, దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే వాడు దేవుణ్ణి కూడా మర్చిపోతాడు. కానీ మనం కష్టాలు బాధలు పడుతున్నాం కాబట్టి దేవుణ్ణి ఎప్పటికీ తలుచుకుంటాం, దేవుణ్ణి ఎప్పుడు ఆయనకు దగ్గరగా ఉంటాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనకు దగ్గర అవుతామని నేను 100% చెబుతున్నాను. ఇది నిజం. ధనవంతుల గూర్చి ఇది అందరికీ ఉన్న సందేహమే. ఈ సందేహం బుక్కులో ఉన్న వాక్యం ద్వారా మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఇక కంటిన్యూ. మనుషులే కాదు, మన చుట్టూ ఉండే పెంపుడు జంతువులు కూడా మనతో పూర్వజన్మలో ఏదో బంధం కలిగి ఉంటాయి. అందుకే ఒక్కోసారి ఎక్కడి నుంచో వచ్చిన ఒక కుక్కనో పిల్లినో ఎంత కసిరినా మన ఇల్లు వదిలిపెట్టకుండా ఉండిపోవడం గమనిస్తుంటాము. ఇది జీవితాంతం మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఎన్నో వేల జన్మలలో ఈ జీవి మరేదో జీవి రూపంలో ఏదో ఒక జన్మలో మనతో ఎంతో బంధం కలిగి ఉందన్నమాట. అందుకే తిరిగి ఈ జన్మలో మన దగ్గరికి ఇలా చేరి ఈ జన్మ పూర్తి అయ్యే వరకు మనతోనే ఉంటుంది. ఇప్పుడు నేను పెంచుకుంటున్న కుక్క మా ఆవిడకు కుక్క అంటే ఇష్టం. అలా తన కోసం తన చిన్నప్పటి నుండి ఒక కుక్కను పెంచుకున్నారు, అది చనిపోయింది. తన కోసం మళ్ళీ తన సంతోషం కోసం మళ్ళీ ఒక కుక్కని తీసుకొచ్చాను, పొమేరియన్ బ్లాక్ కలర్. అది వచ్చినాక మాలో సంతోషం ఇంకా పెరిగిపోయింది. ప్రేమ, నిజమైన ప్రేమ ఏంటో ఆ మూగజీవి ద్వారా తెలుసుకున్నాను. ఇక ఇది ఎందుకు మా దగ్గరకు వచ్చిందంటే, ఏదో పూర్వజన్మలలో ఇప్పుడు ఆత్మ అనేది ఒక మనిషిలోనే ఉండదు, మూగజీవాలైనా ఉండొచ్చు, పక్షి జాతులైనా ఉండొచ్చు, జలరాశులైనా ఉండొచ్చు, ఇంకా ఏ రకమైన జంతువులైనా ఉండొచ్చు. ఆత్మలు అక్కడ వాటిలో చేరుతాయి. ఇప్పుడు ఏదో ఒక జన్మలో మనతో బంధం ఏర్పరచుకొని ఉన్నది. ఆ బంధం అనే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత ప్రకారం ఏంటి, ప్రేమ మమకారం ఉండకూడదు అని భగవద్గీత ప్రకారం ఉంది. ఆ భక్తి ఒక్కటే ఉండాలి, అది కూడా దేవునిపైన ఉండాలి. దైవనామస్మరణ చేయాలి చివరి వరకు, అప్పుడే మోక్షం కలుగుతుంది. ఎవరైతే చనిపోయే మూమెంట్లో దైవనామస్మరణ చేస్తారో తన మైండ్లో దైవం తప్ప ఇంకేమీ ఉండకూడదు, అప్పుడే మోక్షం కలుగుతుంది. కానీ ఆ బంధం అనేది ఈ మూగజీవి, నా దగ్గర ఉన్న మూగజీవి ఏదో ఒక జన్మలో నాతో ఒక బంధం, తండ్రి అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు,
చెల్లైనా కావచ్చు, అన్నైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా బంధం అనేది ప్రేమ ఉండటం వల్ల అది చనిపోయే మూమెంట్లో కూడా ఆ బంధంని ప్రేమతోనే చనిపోవటం వల్ల అది మళ్ళీ అంటే ఆ జన్మలో చేసిన పాపం వల్ల మళ్ళీ జంతు ప్రపంచంలో పుట్టి ఆ జంతువుగా మనకు ఆ బంధం అనే ముడిపడి ఉండడం వల్ల ప్రేమతో మనతో ఉన్నది, ఇది అర్థం. ఇంకోటి ఏంటంటే ఏ మూగజీవైనా, ఆవైనా, పిల్లి అయినా, కుక్క అయినా, ఎవరి ఇష్టం పెంచుకుంటారు కదా సాధు జంతువు. అలా పెంచుకున్న వాళ్ళకు ఒకటి ఏంటంటే ఏ మూగజీవైనా, మనిషి దగ్గర జీవించే జీవైనా ఈ జన్మలో మనుషుల దగ్గర ఉంటే దాని నెక్స్ట్ జన్మ ఖచ్చితంగా మానవ జన్మే. ఇది ఈ బుక్లో వివరిస్తారు, అది కూడా వస్తుంది. అందుకే మూగజీవిని తక్కువ చులకనగా చూడొద్దు. కొంతమంది చూస్తారు, చి కుక్కన, పిల్ల అని తిడతారు, వాటిని అసహ్యంగా చూస్తారు. మానవ జన్మ రహస్యం తెలిస్తే వాళ్ళకి అలాంటివి రావు. ఈ జన్మ ఒక్కటే, భూమి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, మనిషిగా ఊడిపడ్డట్టు ఫీల్ అయ్యి ఇక నాకన్నా గొప్ప జన్మ లేదన్నట్టు ఫీల్ అయ్యి అలాంటి మూగజీవాలని దూరంగా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వచ్చే జన్మలో ఆ మూగజీవిలోనే పుట్టిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న అసహ్యం అనే ఒక గుణం ఉంటుంది, చెడు గుణం, అది దానివల్ల ఆ మూగజీవాల్లో మళ్ళీ పుట్టిస్తాడు. అందుకే అలాంటి కాకుండా మనం కూడా మూగజీవ, ఇప్పుడు మనిషి అనేది గొరిల్లా నుంచి వచ్చాడు, కోతి నుంచే మనిషిగా వచ్చాడని అందరూ సైన్స్ ప్రకారంగా చెప్తారు. ఇది కూడా అంతే. మనం ఈ ఇంతకుముందు జన్మలో ఏ జంతు ప్రపంచంలోనైనా పుట్టచ్చు, ఏ జంతువు అయినా పుట్టచ్చు. మళ్ళీ ఆ పాపకర్మలు అనుభవించినాక చివరికి అవకాశం ఇచ్చే జన్మనే మానవ జన్మ. ఇది మోక్షం పొందడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి. వాటికి మూగజీవాలకు జ్ఞానం ఉండదు, కానీ మనిషికి జ్ఞానం ఉంటుంది. కానీ మనుషులు ఎలా ఆలోచిస్తారు, నాకు తెలిసిందే జ్ఞానం అని అనుకొని అజ్ఞానంతో వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేను చాలా నేర్చుకోవాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళకే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్కి ఒక టాలెంట్ ఉంది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు దేవుడు, కానీ వాళ్లకు దైవానుగ్రహం పొందడం ఎలా అనేది ఆలోచన రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. కానీ దాంట్లో వాళ్ళు నేను పెద్దగా సాధించాను, ఏదో గొప్పగా సాధించాను అని అనుకుంటారు. అది వాళ్ళ అహంకారమే అవుతుంది, కానీ అది ఏమీ ఉండదు. ఇది ఇక నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ నుండి బాగుంటుంది, చాలా మనకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి, వినండి. ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మాండమైన శక్తి ఉన్నది. ఆ శక్తి ఎంతో తేజోవంతమైనది. ఆ శక్తికి స్వరూపం లేదు. ఆ మహాశక్తి మన కంటికి కనబడుతున్న సూర్యుడి కంటే కోటి రెట్లు ప్రకాశవంతమైనది. ఆ దివ్యశక్తి నుండే ఈ విశ్వమంతా ఉద్భవించింది. ఇన్ని గ్రహాలు, ఇన్ని నక్షత్ర మండలాలు, ఇన్ని ఈ పరబ్రహ్మం నుంచే ఉద్భవించాయి. ఈ శక్తి నుంచే మనకు తెలిసిన 33 కోట్ల దేవతలు ఆవిర్భవించారు. మనకు తెలిసిన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు, శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పార్వతీదేవి, శ్రీ కుమారస్వామి, శ్రీ విఘ్నేశ్వరుడు, ఇలా మొదలైన దేవతలందరినీ ఆ మహాశక్తి సృష్టించింది. ఆ దివ్యశక్తియే
ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించింది. ఆ దివ్యశక్తి నుండే 84 లక్షల జీవరాశులు ఉద్భవించాయి. ఇక్కడ ఇది చదువుతుంటే నాకు అప్పుడైతే ఎంతో ఆలోచించేది, ఆ దివ్యశక్తి ఎవరు అని ఇక కంటిన్యూ చేసి. కానీ ఇప్పుడు నేను మొత్తం చదివాను కాబట్టి చెబుతాను. అసలు ఆ దివ్యశక్తి ఎవరంటే, నేను నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని కథ చదివాను. అందులో మణివృక్షం కింద ఉండే అమ్మవారు భవానీదేవి, జగన్మాత, జగజ్జనని అమ్మవారి దివ్యశక్తి అని తెలుసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి అన్నీ నాకు తెలియజేస్తాడు. నేను ఆలోచిస్తుంటే నాకన్నీ చెబుతున్నట్టు ఆలోచనలు తెప్పిస్తాడు, అంతే. అది కరెక్ట్గా ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడమే ఎంతో నాకు కలిగిన భాగ్యం. అలాంటిది ఆయన నాకు అన్నీ చెబుతూ ఉంటాడు, అన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు దీని ప్రకారం భవానీమాతి ఆ దివ్యశక్తి నుండే 33 కోట్ల దేవతలు వచ్చారు. పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, సరస్వతి, మహాలక్ష్మి అందరు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఒక్కొక్కరికి ఒక బాధ్యత. మహావిష్ణువుకి అన్ని అవతారాలు ఎత్తాడు. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఎవరు? నరసింహస్వామి అవతారం, రాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. కానీ దశావతారాలు అంటారు. కానీ చాగంటి గారు చెప్పిన ప్రకారం 21 అవతారాలు ఉన్నాయి. అవి మనకు పదాలు మనకు గుర్తుండవు అనుకోండి. అలా శ్రీ మహావిష్ణువుకు ఒక బాధ్యత. పరమేశ్వరుడికి ఏంటి? వరాలు ఇస్తాడు. వాడు ఇష్టంటోడైనా కానీ వానికి భక్తి ఉంటే చాలు, ఆయనకు నచ్చితే చాలు వరాలు ఇస్తాడు. కానీ మహావిష్ణువు ఏం చేస్తాడు? ఆయన వరాలు ఇస్తుంటే ఆ వరాలు ఇచ్చినందుకు వీడి చేసే వేద పనులకు ఆ మహావిష్ణువు వీడిని మార్చడానికి ఆ వరాలన్నీ గుంజుకొని అని కష్టాలు బాధలన్నీ పెట్టి చివరికి ఈయనను ఆశ్రయించేటట్టు, ఈయన శరణు వేడేటట్టు చేస్తాడు. అది ఈ విష్ణు మహేశ్వరుల యొక్క మహిమలు, వాళ్ళ యొక్క నాటకం, జగన్నాటకం అంటారే అది. ఇక బ్రహ్మ తలరాతను, విధిరాతను రాస్తాడంటారు. సరస్వతీదేవి చదువుల తల్లి. మరి మహాలక్ష్మీదేవి నీకు డబ్బులు ఇస్తుంది అని మహాలక్ష్మి, బంగారము వీటిలో చూసుకుంటాము. పార్వతీదేవి అమ్మవారు, మహేశ్వరుని యొక్క భార్య. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, ఆయన కూడా చదువుకి ఆయన కూడా ఒక తండ్రి. మరి ఆయన ఏంటి? విఘ్నాలు కలగకుండా, మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా సంతోషంగా మన పనులు సక్రమంగా కలిగేటట్టు చేయడానికే ఈయన విఘ్నేశ్వరుడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతని ఇచ్చింది ఆ దివ్యశక్తి అమ్మవారు, జగన్మాత, భవానీమాత. ఇక నేను ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాను, మనువులు దానిలో నుండి కశ్యప ఋషి నుంచి మొదలు పెడితే వాళ్ళ నుండే సంతానం పెరిగి ఇలా 84 లక్షల జీవరాశులు ఉద్భవించాయని
తెలుసుకున్నాము భగవద్గీత భాగంలో అధ్యాయాల్లో. ఇక కంటిన్యూ. ఈ అద్భుత శక్తి నుంచే మనకు కనబడే నక్షత్ర మండలాలు, కంటికి కనబడని కోట్లాది గ్రహమండలాలు ఉద్భవించాయి. ఈ గ్రహమండలాలలో ఎందరో దేవతలు, మహాపురుషులు ఉన్నారు. వీరందరూ ఒకరితో మరొకరు నిత్యం అనుసంధానమై ఉంటూ వీరందరూ ఈ సృష్టిని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు భూమండలంపై ఎంతోమంది ఉన్నారండి నాలాగా దైవంకి దగ్గరయ్యి. ఇప్పుడు విశ్వపతి గారు అలా ఋషులు, మహామునులు ఈ ప్రపంచాన్ని కాపాడటానికి వాళ్ళు తపస్సులు చేస్తూ ఏదైనా ప్రమాదం ఉన్నా దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇది విశ్వపతి గారే చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో, యూట్యూబ్లో. అలా మహాపురుషులు ఈ భూలోకంలో మనతో ఉన్నారు. కానీ వాళ్ళు మనకు తెలియరు, ఎవరనేది తెలియరు. కానీ అది మనతో పాటే ఉంటారు, కానీ అది తెలుసుకోలేరు. ఇక నా మాట కంటిన్యూ. ఈ విశ్వం మొత్తానికి కారణభూతమైన ఆ దివ్యశక్తిని వీరు ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. వారి ఆకలి, కోపం, నిద్ర, ఆయుష్ ఉండవు. వారికి ఆకలి, కోపము, నిద్ర, ఆయుష్ ఉండవు. వీరందరూ ఎప్పుడు ఒకరితో ఒకరు అనుసంధానమై, అందరూ ఆ దివ్యశక్తితో అనుసంధానమై ఉంటారు. సామాన్య మానవులకు వీరి శక్తి అర్థం చేసుకోవడం చాలా కష్టతరమైనది. అయితే అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలకు వీరు భూమిపై మహాపురుషుల రూపంలో జన్మిస్తుంటారు. వాళ్ళే ఆదిశంకరాచార్యులు, శ్రీమద్ రామానుజాచార్యులు, అన్నమయ్య, భక్తరామదాసు, కబీరు, తులసీదాసు. ఇటీవలి కాలంలో శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ స్వామి యోగానంద, శ్రీ రమణ మహర్షి ఇలా గ్రహమండలం నుంచి భూమిపై ప్రత్యేక కార్యాల నిమిత్తం వచ్చిన వారే. వీళ్ళు అసలైన మహాపురుషులు. కానీ ఇప్పుడు ఒక కమర్షియల్ డబ్బు కోసము ముసుగు వేసుకొని ఏదో భగవద్గీత ప్రకారం ఏదో 4 మాటలు చెప్తారు. ఇక ఆ ముసుగు వేసుకోవడం వల్ల జనాలు మొక్కుతారు. అమాయకులు వాళ్ళు దాన్ని ముఖంగానే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, గాల్లో తేలినట్టు. అప్పుడు ఆ ముసుగు వేసుకున్న మనుషులది ఇప్పుడు రాజ్యాలను ఏలుతున్నారు. ఇది ఎప్పుడు బయటపడుతుంది? వెంకటేశ్వర స్వామి బయటపడేస్తాడు త్వరలోనే. అది త్వరలోనే ఉంది, దగ్గరలోనే ఉంది. ఒక్కోసారి ఈ మహానుభావులు ఈ భూమిపై ఏదో ఒక పుణ్యక్షేత్రంలో ఒక 4-5 రోజులు ఉండి కొంతమందికి తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు వారు మానవ రూపంలోనే కాక ఏదో ఒక జీవి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఒక్కోసారి మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గరకు ఏ కుక్కనో ఏ పక్షినో రావడం గమనిస్తాం. అలా వచ్చినది మన పూర్వజన్మ ప్రారబ్ధ కర్మను తొలగించడానికి వచ్చిన ఒక మహాపురుషుడే అని గమనించాలి. అక్కడతో మన కష్టాలన్నీ తీరిపోయి మనం సుఖంగా జీవిస్తాము. ఇప్పుడు తిరుమలకు వెళ్ళాను నేను. తిరుమల గర్భగుడిలో దర్శనమైనప్పుడు తర్వాత ఆ రోజు అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటలకు ఒక మనిషి ఒంటరిగా, నేను ఎలా ఒంటరిగా వెళ్ళానో ఒక మనిషి ఒంటరిగా వచ్చి నాతో పాటు అరగంట సేపు మాట్లాడి నాతో పడుకొని తర్వాత 1/2 అవర్ కూడా నేను పడుకోలేదు. లేచి చూస్తే లేడు. అది అలా కలుస్తాడు. ఆ వెంకటేశ్వర స్వామే కావచ్చు,
ఎవరైనా కావచ్చు, పురుషులు మహాపురుషులైనా కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ మొన్న అలిపిరి ద్వారా వెళ్తే పండు ముసలమ్మ నడుము వంగి నడిచిన ఆమె నా పక్కన నడిస్తే గోవిందా గోవిందా అంటే దగ్గర తీసుకుంటే 100 మెట్ల దగ్గర కలిస్తే మళ్ళా ఆమెను వదిలేసి నేను ఫాస్ట్గా వెళ్తే 500 మెట్ల తర్వాత మళ్ళా ఆమెను నా కళ్ళ ముందు కనబడటం, ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి గోవిందా గోవిందా అనటం, ఆమె నా చేతిలోని చెయ్యి తీసేసి ఆమె చెయ్యితో నా తలపై ఆశీర్వదించడం, ఇదంతా ఏమనుకుంటున్నారు? ఆ వెంకటేశ్వర స్వామి లీలలు, మిరాకిల్. అసలు రమణ వీష్ఠులు గారు చెప్పారు, ఆయన ఏ మనిషి రూపంలోనే కావచ్చు, వయసు అయినా కావచ్చు, ముసలి వాళ్ళైనా కావచ్చు, బాలుడిగైనా రావచ్చు, ఒంటరిగా వస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు. అదే జరిగింది. ఫస్ట్ 2023లో ఒక మిడిల్ వయసులాగా, నాలాంటి వయసులాగానే వచ్చాడు. మళ్ళీ రెండోసారి ఒక పెద్ద ముసలమ్మలాగా వచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఇది ఎంత భాగ్యం, ఎంత జన్మధన్యం. అందుకే మనము ఇలాంటి బుక్కులు చదువుతుంటే మనకు ఎన్నో తెలుస్తాయి. ఆహా, నేను అంటే నీ గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తాయి. అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నేను అలా చేశాను, నన్ను ఎవరు కలిశారు అంటే నువ్వేనా కలిసింది, నీ వల్లనే ఇది జరిగిందా, ఇంత మంచి జరిగిందా అని ఫీలింగ్ వచ్చే రోజు నీకు కలుగుతుంది ఈ బుక్ చదువుతూ ఉంటే. అలా మిరాకిల్స్ మనకు కంటి ముందే కనబడతాయి. అప్పుడు మనలో వచ్చే ఆనంద బాష్పాలు అనేవి చెప్పుకోలేనివి, చెప్పలేనివి కూడా. అంత ఆనంద బాష్పాలు ఉంటాయి. అది బుక్కులోని మహిమ. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ మహాపురుషులు మన ఎదురుగా ఉన్న సమయంలో మనతో మాట్లాడుతూ, అదే సమయంలో ఒక్కోసారి ఎన్నో గ్రహమండలాలలోనికి వెళ్ళి రాగలరు. మన ఎదురుగా కూర్చుని వారు తమ భౌతిక శరీరంతో మాట్లాడుతూ, వారి శరీరంతో అద్భుతమైన శక్తితో వేరే గ్రహమండలాలలో సంచరిస్తూ ఏకకాలంలో అక్కడ ఇక్కడ ఉండగలరు. అది దైవం. అది ఎక్కడైనా ఎలాగైనా వాళ్ళు ఏ రూపంలో అయినా ఉంటారు, వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. మనతో నవ్వుతూ మాట్లాడుతూ అనేక విషయాలు వివరిస్తూ ఈ గ్రహమండలాలకు పయనించగలరు. గ్రహమండలాలు అంటే విశ్వంలోని అన్ని గ్రహమండలాలలో మనతో మాట్లాడుతున్న సమయంలోనే ఆ గ్రహమండలంలోని దేవతలతో ముచ్చటిస్తూ ఉంటారు. దేవుళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం. సూర్యుడిలో ఉంటారు, నక్షత్రాల్లో ఉంటారు, వేరే గ్రహమండలాలపైన ఉంటారు. నాకు ఈ మధ్యలో ఆలోచన వచ్చింది, ఈ భూమిపై ఏలియన్స్ తిరుగుతున్నాయని యూట్యూబ్లో వస్తుంటాయి. అసలు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఏలియన్స్ అనేవి అవి మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి భూమండలంపై తిరుగుతున్నాయని నేను అంటాను. అది మనల్ని అపకారం చేసే అయితే అవి ఎప్పుడో మనము ఈ భూమండలంపై ఎప్పుడో తుడిచిపెట్టుకోపోయేటం. అవి ఏలియన్స్ అనేవి దైవ సంబంధమైన వాళ్ళనే నేను భావిస్తున్నాను. ఇది నిజంగా 100% కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఆస్ట్రాయిడ్ భూమిపై వస్తుందని చెప్తారు, కానీ అనుకోకుండా దారి మళ్ళిందంటే అర్థమైంది ఈ మహాపురుషులు చేసే తపస్సుల వల్ల, ఆ ఏలియన్స్ వల్లనో, అంతా ఎవరు? మహాశక్తి భవానీ మాత. ఇక ఆ మహాశక్తి ఎంత గొప్పది కాకపోతే
ఇన్ని కోట్ల దేవతలను సృష్టించగలుగుతుంది. సమస్త సృష్టికారకుడైన బ్రహ్మదేవుని గురించి, సర్వవ్యాప్త తత్వం కలిగిన శ్రీమన్నారాయణుల వారి గురించి, సర్వలయకారకుడైన శ్రీ పరమేశ్వరుని గురించి, సర్వ విద్యలకు అధిపతి దేవత ఆదిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి గురించి, సర్వ ఐశ్వర్యాలకు కారణభూతురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి గురించి, సర్వశక్తులకు కారణభూతురాలైన శ్రీ జగన్మాత గురించి, సర్వ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని గురించి, సర్వ సైన్యాలకు అధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గురించి, ఇలా ఎందరో దేవతల గురించి మనం ఎంతో విశేషంగా చెప్పుకుంటాము కదా. మరి ఈ దేవతలందరికీ ఇంతింత గొప్ప శక్తులు, గుణాలు కలిగించిన ఆ మహాశక్తి ఇంకా ఎంత గొప్పదైనదై ఉండాలి. ఇది నా మాట. ఆ దివ్యశక్తి భవానీ మాత అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప నేను ఇంకా సరిగ్గా నిర్ణయానికి రాలేకపోతున్నాను. మన భూమిపై ఆ దివ్యశక్తులు కలవారు తిరుగుతూ ఉంటారు, కానీ మనకి తెలియదు. పైన తెలిపిన వారు మన కోసమే పుట్టారు, అదే మహాపురుషులు, మనల్ని మార్చడానికి. ఎందుకంటే దైవానుగ్రహం ఎలా పొందాలో వివరించడానికి. ఇప్పుడు నేను ఆ విశ్వపతి గారు హిమాలయ పర్వతాలలో ఆశ్రమం నిర్మించిన దాంట్లో 108 మనుషులలో ఆయనతో ఉన్న ఆశ్రమంలో ఉన్న 108 మందిలో నేను ఒక్కడినని నేను ఈ బుక్ ద్వారా తెలుసుకున్నాను. అలాగే ఆ శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా, విశ్వపతి గారు రచించిన శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా ఆ శ్రీకృష్ణ అంశతో పుట్టానని, రీసెంట్గా కళలో శ్రీ వెంకటేశ్వర స్వామీజీ వచ్చి, నువ్వు శ్రీ వెంకటేశ్వర స్వామి అంజన నీలో ఉందని, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అంశ నీలో ఉందని చెప్పడము, ఇంకా నన్ను ఇంకా ఎంత నిరూపిస్తాడో ఈ ప్రపంచ ప్రజలకు, అది వేచి చూడాలి. ఇక మనల్ని మార్చడానికి, ఎందుకంటే దైవానుగ్రహం ఎలా పొందాలో వివరించడానికి. ఇప్పుడు నేను వివరిస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే ఎలా అనేది. ఇక అందుకే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి సమయం తీసుకోవాలి. ఎందుకంటే మన పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ తొలగించుకోవడానికి, మన కష్టాలు బాధలు పోగొట్టుకోవడానికి. నేను చెప్పాను కదా అందరి దేవుళ్ళకు ఒక్కొక్క బాధ్యతను ఇచ్చింది అని. వెంకటేశ్వర స్వామి నాకు ఒక బాధ్యతను ఇచ్చాడు, భగవద్గీత అలాగే ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించడానికి. ఇంకా ఏమియో చేపిస్తాడో ఎదురు చూడాలి మీరు. ఇదంతా ధర్మం కోసమే. ప్రారబ్ధ కర్మ తొలగించుకోవడానికి, అంటే ప్రారబ్ధ కర్మ అనేది మనము శరీరం ద్వారా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ ద్వారా కాలు చెయ్యి ఏమైనా డ్యామేజ్ అవ్వడము, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్ రావటము, దాని ద్వారా మంచాన పడటము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. ఈ ప్రారబ్ధ కర్మ నుంచి బయటపడాలంటే మనము పుణ్యక్షేత్రాలు చేసుకోవాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. దైవదర్శనం చేసుకుంటే అక్కడ ఏదో ఒక మనము, అది ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు తిరుమలకి వెళ్తారు, కొన్ని లక్షల మంది వెళ్తారు, కానీ అందరికీ ప్రారబ్ధ కర్మ పోయినట్టేనా? కాదు. ఎవరైతే ధర్మంగా భగవద్గీత ప్రకారం నడుస్తారో, ఆ దైవాన్నిపై దృఢ నమ్మకంతో ఉంటారో, విశ్వాసంతో ఉంటారో,
వాళ్ళకే ప్రారంధ కర్మ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనలో ఉండాల్సింది అంతఃకరణ శుద్ధి. దేవునికి ప్రసాదం పెడతావు, ప్రసాదం తయారు చేయాలంటే నువ్వు ఎంత నీట్గా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి. స్నానం చేసి అన్ని పాత్రలు నీళ్ళు కూడా మడి నీళ్ళు అని అన్నట్టు ఎవ్వరు ముట్టుకోకుండా నువ్వే ఫ్రెష్గా వాటర్, బోర్ వాటరు బావి వాటరు పట్టుకొని ప్రసాదం తయారు చేస్తావే, అప్పుడు ఎంత శుద్ధిగా తయారు చేస్తావు ప్రసాదాన్ని. అలాగే నీళ్ళు కూడా నీ శరీరం ఒక ప్రసాదం అనుకుంటే నీ శరీరం కూడా శుద్ధిగా ఉండాలి. అంతఃకరణ శుద్ధి అని అందుకే అంటారు. అంతఃకరణ శుద్ధి ఉన్నవారికే దైవానుగ్రహం కలుగుతుంది. ఇక మళ్ళీ వచ్చే వారం 3వ భాగం, ప్రపంచానికి ప్రతి ఈయనే 3వ భాగం. ఇక టాపిక్స్, ఈ వారం టాపిక్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. టాపిక్స్ చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి 32 మంది రేప్ చేశారు. ఎంత ఘోరం అండి అది. వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను అలా వదిలేస్తున్నారు పట్టించుకోకుండా. మళ్ళీ ఏదైనా అయినాక ఏడుస్తారు, బాధపడతారు, సానుభూతి కోసం ఎదురు చూస్తారు. అట్లా కొంతమంది కూడా ఉన్నారు. మరి కలియుగం కదా, కలియుగంలో కలి మాయ ఎలా ఉంటుంది? మెయిన్ నోరు అదుపులో పెట్టుకోలేరు కలిమాయ ఉన్నవాడు. నెక్స్ట్ సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి కలిమాయ ఉన్నవాళ్ళు. ఇది ఉండడం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 32 మంది అన్నారు, ఒక అమ్మాయిని 32 మంది రేపు చేశారే. మరి ఈ కలిమాయ పెరుగుతూ ఉంటే, అంటే ఎవ్వడు భగవద్గీత గురించి తెలుసుకోకుండా, ఈ జన్మ అంటే ఏందో తెలుసుకోకుండా ఇలాగే ఉన్నారనుకోండి, 32 మంది కాదు, రేపు 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మహాభారతం, ద్రౌపది వస్త్రాపహరణం. వస్త్రం గుంజేటప్పుడు అందరూ నవ్వారు, అందరూ అవహేళన చేశారు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోయారు ఎదిరించలేక. అప్పుడు కూడా వాళ్ళు ఏంటి, ఆ కౌరవులతో సహా వాళ్ళు కూడా సమానమయ్యారు. అప్పుడు వాళ్ళు కూడా పాపం పంచుకున్నారు. ఇదేంటంటే కౌరవులను ఎదిరించలేక ఉన్నవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి సపోర్ట్ చేసి నవ్వుకున్న వాళ్ళు కొంతమంది. అంటే మైండ్ అనేది, ఆ కౌరవులలో ఉన్న మెంటాలిటీ అనేది వాళ్ళలో కూడా ఉంది. అప్పుడు అర్థం ఏంటి, ఇలా ఈ అమ్మాయిలను రేప్ చేసిన వాళ్ళలాగానే మెంటాలిటీ ఎంతోమంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. మరి ఇది రేపు ఒక అమ్మాయిని 30 మంది అన్నారు, రేపు 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ సోషల్ మీడియా. ఈ దరిద్రపు సెలబ్రిటీస్ పొల్లు ఉంది కదా అని ఎక్స్పోజింగ్ ఇచ్చి దరిద్రంగా చూపిస్తారు. దానివల్ల వాళ్లకు సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. దానివల్ల ఏంటి, పెళ్ళి కానివాడు ఇలాంటి పనులు చేస్తాడు, కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా చేస్తారు. అలా ఈ దరిద్రపు సెలబ్రిటీస్ మనుషుల వల్ల
ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా ఒళ్ళుంటే చూపించుకోవడానికేనా ఉంది దేవుడు ఇచ్చింది? నీకు వక్షోజాలు ఇచ్చింది ఒళ్ళు చూపించుకోవడానికేనా? ఒక అమ్మగా మారి నీ బిడ్డకు పాలు ఇవ్వడానికి. అంతేకాని ఇప్పుడు ప్రతి మనిషి మగాడికి ఉంటుంది సెక్సువల్ ఫీలింగ్, కానీ అది ఎందుకు, దేనికి అనేది తెలుసుకోవాలి. సృష్టిని పెంచడానికి ఏది ఎంతవరకు ఇంద్రియ నిగ్రహం ఉండాలో అంతవరకే ఉండాలి. నీకు సృష్టిని పెంచాలంటే సెక్సువల్ ఫీలింగ్ ఉండాలి. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఇద్దరు పిల్లలు కలిగేంత వరకు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన జన్మ ఇచ్చినందుకు, ఇలా సృష్టిని ఇచ్చినందుకు, నిన్ను పిల్లల్ని ఇలా నీకు పిల్లల్ని ఇచ్చినందుకు కృతజ్ఞత భావంతో నీ దేవుని, నీ ఇష్టదైవానికి శరణు వేడాలి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? మోక్షం పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం. ఆ మోక్షం పొందడానికి చేసే ప్రయత్నమే భగవద్గీత తెలుసుకోవాలి. మరి నార్త్లో ఉన్న మనుషులైతే వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకి తెలియదు. సంపాదించుకోవడం, తినడం, తాగడం, ఇట్లాంటి దరిద్ర పనులు చేయడం. ఇక మొబైల్ ఉందంటే, ఇక మొబైల్ ఉంటే ఇక ఎక్కడ లేనిపించి అడ్డమైన రీల్స్ తీయడము, అడ్డమైన సెల్ఫీలు తీసుకొని చచ్చిపోవడము ట్రైన్ల కాడ. వాళ్ళకి అసలు బ్రెయినే పనిచేయదు. వాళ్ళకు చదువుకోరు, బుర్రను పెట్టరు. ఆ నార్త్ వాళ్ళు అట్లనే ఉన్నారు. అందరిని కాదు, కొంతమంది. ఇక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది, అమెరికా ఇరాన్. ఇక దేనికి ఇది అంతా జరుగుతుంది? మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిందంటే అర్థం ఏమనుకుంటున్నారు? నిజంగా చెబుతున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి నాకు తెచ్చిన ఆలోచన ప్రకారం చెబుతున్నాను. ఇది ప్రపంచ ప్రజలు అనుభవించడానికి, ప్రపంచ ప్రజలు తెలుసుకోవడానికి. ఏదైనా చెడు జరిగిందంటే నెక్స్ట్ మంచి జరగడానికే ప్రపంచ ప్రజలు ఎందుకు మేము పుట్టాము ఈ భూమి మీద అని బాధపడి ఆలోచన వచ్చేంత వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు బయట పెడతాడు ఎందుకు మీరు పుట్టారనేది. అది అప్పుడు నా ద్వారా తెలుస్తుంది ఈ ప్రపంచ ప్రజలకు. ఈ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటో. కరువు, భూకంపాలు, సునామీలు, రోగాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇదంతా ప్రపంచ ప్రజలు అనుభవిస్తూ ఆ స్పెయిన్ లాంటి, ఫ్రాన్స్ లాంటి హీట్ వేవ్ ద్వారా అలా ప్రపంచ ప్రజలు అనుభవించాలి. దేవుడా అనే రోజు రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెడు జరిగిందంటే వచ్చేది మంచి అని తెలుసుకునే రోజు వస్తుంది. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడండి. కోటీశ్వరుడు నేను ఇంత సంపాదించాను, ఇక నాకన్నా గొప్పవాడు లేడని వాడు విర్రవీగుతాడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, వీనికన్నా ఎక్కువనే కదా, పెద్దనే కదా. కోటీశ్వరుడు కన్నా బిలియనీర్ ఆయన. మరి ఆయన నాకన్నా గొప్పవాళ్ళు లేరని ఆయన ఫీల్ అయితే, ఆయనకు మించిన వాడు ఉన్నాడు కదా, ఎలన్ మార్క్, ట్విట్టర్ CEO, స్పేస్ ఎక్స్ CEO, ప్రపంచ ధనవంతుడు ఆయన. మరి అతను అనుకుంటాడు ఇక నాకన్నా గొప్పవాడు లేడని అనుకుంటాడు. కానీ ఆయనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్పవాడు ఉన్నాడు. అది దేవుడు. మరి
వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని వాళ్ళకు నాకన్నా గొప్పగా వాళ్ళు లేరు అనుకుంటే ఆ దేవుడు నేనున్నానని నిరూపించే రోజు వస్తుంది. అప్పుడు చెబుతాడు బుద్ధి. నిజమైన బంధం నేను పోస్ట్లో పెట్టాను. నిజమైన బంధం 50 లైక్స్ వచ్చినాయి, 56 లైక్స్ వచ్చాయి. నిజమైన బంధం అంటే ఏంటి? మనకు ఇచ్చింది అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, ఇవన్నీ ఉన్న బంధం. ఈ బంధం ఏంటి? సంతోషంలో పంచుకోవడమే కాదు, సంతోషాన్ని పంచుకోవడమే కాదు, నీ బాధను నీ కష్టాన్ని కూడా పంచుకోవడమే మేమున్నాము అనే బంధము అని. మరి అలా కాకుండా ఈర్ష్య, ద్వేషము, అహంకారము, లోపల ఒక రకంగా బయటికి ఒక రకంగా ఇలా ఉన్నవారు అది నిజమైన బంధం ఎట్లయితుంది? భగవద్గీత ప్రకారం ఇవన్నీ తీసేస్తేనే కదా మీరు నిజమైన బంధం అని నిరూపించుకోవడానికి ఒక మార్గం అవుతుంది. మరి ఇవన్నీ తీసేయండి. ఆ దేవునికి బంధం, నిజమైన బంధం ఉందా అనేది చూస్తాడు. ఆ నిజమైన బంధం ఆయనకు నచ్చితే అప్పుడు మీకు దైవానుగ్రహం కలుగుతుంది. మరి ఆయనకు నచ్చేటట్టు మీలో నిజమైన బంధం ఉందా? మరి ఆయన అనుగ్రహం పొందడానికి నిజమైన బంధంతో జీవిస్తారా? అది మీకే వదిలేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ గొప్పలు, డబ్బు, ఆస్తులు, ఈర్ష, ద్వేషం, పగ, కామం, ఇంకా అహంకారం, ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది? బంధాలు విడిపోతున్నాయి. ఈ బంధాలు విడిపోవడం వల్ల ఏమవుతుంది? ఎవరు కలిసి ఉండరు. కానీ వాళ్ళ పిల్లలు ఉంటారే, ఆ పిల్లలు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. ఎవరు సహాయపడని టైంలో వస్తే ఆ పిల్లలు కూడా ఆగమైపోతారు. మరి ఇవన్నీ తీసేస్తే మీ పిల్లలు కూడా మీరు మంచి బంధంతో ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా మంచి బంధంతో ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి ఉంటారు. ఎప్పుడైనా కష్టం వచ్చినా మేమున్నాము అని కలిసి ఉండేటట్టు చేసి ఒక గుణం వస్తుంది, అలవాటు అవుతుంది. ఇదేమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ మారుతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళలాగానే నేర్చుకొని వాళ్ళలాగానే మారుతారు. అప్పుడు జనరేషన్ మారితే అందరూ సంతోషంగా ఉండొచ్చు. అందుకే మీలోని ఈర్ష, ద్వేషం, అహంకారము, కామము, ఇంకా ఏదైనా చెడు గుణమైనా, చెడు అలవాటైనా, చెడు ఆలోచన అయినా తీసేయండి. అప్పుడే నిజమైన బంధంగా మీకు ఆ దేవుడు చూస్తాడు, గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు భగవద్గీత ప్రకారం మనసులో అంటే నీలో పరమాత్మ ఉన్నాడని తెలుసు. నీలో పరమాత్మ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? లోపల ఎలా పరమాత్మ చెబుతుండో బయట కూడా అలాగే చెబుతున్నట్టు ఉండాలి. కానీ ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారు? లోపల ఒక రకంగా, బయటకు ఒక రకంగా నటించటం, డ్రామాటిక్ మైండ్. ఈ డ్రామాటిక్ మైండ్ వల్ల ఏమవుతుంది? ఆ లోపల ఉన్న పరమాత్మను కూడా మోసం చేస్తున్నారు. ఆటోమేటిక్గా మోసం చేస్తున్నట్టే. పరమాత్మ చెప్తాడు, మనస్సాక్షి చెబుతూ ఉంటుంది, ఇది తప్పు, ఇది తప్పు, ఇది చెయ్యొద్దని. నువ్వు అలాగే చేసినావంటే ఆ పరమాత్మను కూడా మోసం చేసినట్టే. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉండటం వల్ల మహాపాపం అంటుకుంటుంది. మహాపాపంలో పడిపోతారు. నటించడం మానేయండి. బయటికి ఒక రకంగా, లోపల ఒక రకంగా. పరమాత్మ ఏమి చెప్తాడో మనస్సాక్షి ప్రకారం అలాగే ఉండండి, ధర్మంగా.
నీతిగా, నిజాయితీగా. ఈ సోషల్ మీడియాలో మతద్వేషంపై ఎన్నో వీడియోలు, ఇప్పుడు కృష్ణారావణ్ గురించి అయినా, రాధామోహన్ దాస్ అయినా, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. కానీ వీటికి అడ్డుకట్ట వేసే రోజు త్వరలోనే ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా టైం తీసుకొస్తున్నాడు. మతద్వేషం లేకుండా జీవించేటట్టు, ఈ ప్రపంచ ప్రజలు జీవించేటట్టు చేస్తాడు. ప్రపంచంలో అత్యంత కట్టడం అని, అత్యంత గొప్పదని ర్యాంకులు వేస్తారు. నా దేశంలో ఇది ఉంది అని ర్యాంకులు వేసుకుంటారు. అత్యంత ధనవంతుడని, అత్యంత ధనవంతులు గల దేశం అని, ఇవన్నీ ర్యాంకులు వేసుకుంటారు. కానీ ప్రపంచాన్ని ఎప్పుడు గుర్తిస్తారు మీరు? మీకు మీరే ర్యాంకులు వేసుకుంటూ కూర్చుంటే ప్రపంచమంతా ఒకటే కదా. మా ప్రపంచాన్ని ఎప్పుడు గుర్తిస్తారు? ఒక దేశము ఆకలితో చచ్చిపోతుంటే జనాలు మీకు మీరు ర్యాంకులు వేసుకొని గొప్పగా చూసుకుంటారు. కానీ అక్కడ జరిగేదాన్ని బట్టి ఏమవుతుంది? మీరు మళ్ళా అనుభవించే రోజు వస్తుంది. ఎందుకంటే మీ స్వార్థం కోసం బతికితే, కానీ అక్కడ చనిపోతున్నారు కదా జనాలు, వాళ్ళకు మీరు సహాయం చేయకపోవడం వల్ల మీ గొప్పతనం అంతా దిగజారే రోజు వస్తుంది. ఆ దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి మనము ప్రపంచమంతా ఒక్కటే అని భావనతో ఉండాలి. ప్రపంచ ప్రజలందరూ ఒక్కటే అని భావనతో ఉండాలి. పిల్లలకు చెప్తున్నాను, యూత్, ఇప్పుడు మీ అమ్మ నాన్న కష్టపడుతున్నారు, మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఒక స్టేజ్ లెవెల్ మీ యొక్క జీవితాన్ని మీరే కొనసాగించేటట్టు చేస్తున్నారు. కానీ కొంతమంది ఉంటారే, తమ పిల్లల స్వార్థం కోసం అక్రమంగా, అధర్మంగా ఆస్తులు కూడబెట్టి వాళ్ళను ఎదిర్చగా వదిలేస్తున్నారే. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అధర్మంగా సంపాదించింది ఏంటి? మహాపాపం. ఆ మహాపాపం పిల్లలకు అంటుకుంటుంది. ఆ పిల్లలు ఏదో ఒక రకంగా అనుభవిస్తారు నరకాన్ని. వాళ్ళ పిల్లలు కూడా తరతరాలు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్రమంగా, అధర్మంగా వచ్చే సొమ్ముతో నువ్వు సుఖపడుతున్నావే, దానివల్ల మహాపాపంలో పడినట్టే. కష్టపడకుండా సంపాదిస్తున్నందుకు, నిజాయితీగా సంపాదించకుండా ఉన్నందుకు. ఇక యూత్ని అంటున్నాను, ఎవరైతే తమ తల్లిదండ్రులను నీతిగా నిజాయితీగా సంపాదిస్తున్నారా, నిజాయితీగా సంపాదించి మాకు పెడుతున్నారా అని ఆలోచించి ప్రశ్న వేసే వాళ్ళైతేనే వాళ్లకు ధర్మంగా జీవిస్తున్నట్టు. లేదు, మా అమ్మ నాన్న ఇలా సంపాదించినా పర్వాలేదు, మేము ఇలాగే ఉంటామనుకుంటే చివరికి నరకం అనుభవించే రోజు వస్తుంది. అందుకే తల్లిదండ్రులనైనా ధర్మంగా జీవించేటట్టు చెయ్యండి. ధర్మంగా జీవించేటట్టు, మార్చేటట్టు మీరు కూడా తోడ్పడండి. అలాంటి అధర్మమైన డబ్బు మనకొద్దు, అది మహాపాపం, నా పిల్లలకు, నాకు పుట్టే పిల్లలకు కూడా పాపం కలుగుతుంది అనే ఆలోచన వచ్చేటట్టు చేయండి. యూత్, ముఖ్యంగా యూత్ తెలుసుకోండి.
వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అందరికీ కోరిక తీరుస్తాడు. నాకు ఈ కోరిక తీర్చుతుంది అని మనసారా కోరుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు. మరి అలా కోరిక తీర్చినప్పుడు నీ చిన్న కోరికనే తీరుస్తున్నాడే, మరి నువ్వు నిజంగా భగవద్గీత ప్రకారం నడిస్తే, మోక్ష మార్గం పొందడానికి నువ్వు మారితే ఇంకెంత బాగా చూసుకుంటాడు నిన్ను. నువ్వు జస్ట్ దేవుడా అని ఏంటి ఏకాగ్రతతో ఆయన తలుచుకున్నందుకు, నీ కోరిక తీర్చినందుకు, మరి నిజంగా ఆయనపై మోక్షం పొందడానికి నువ్వు ప్రయత్నిస్తే, మారితే, భగవద్గీత ప్రకారం మారితే ఇంకెంత బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నన్ను ఎలా చూసుకుంటుండో మిమ్మల్ని అలా చూసుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి. అందుకే మారండి, భగవద్గీతను తెలుసుకోండి. అయోధ్య రామ మందిరంలో స్కామ్. మొన్న ఒక వీడియో చూశాను. తులసి చందు జర్నలిస్ట్, ఆమె చాలా బాగా చెప్పింది. ఎన్ని రకాలుగా దొంగతనాలు జరిగాయి, ఎంత పుటాని ఎంత ఘోరంగా ఉంది. అయోధ్య మందిరం నిర్మించిన ఆయనే ఏం మాట్లాడట్లేదు అని అంటున్నారు. మరి ఇంత ఘోరమైన దేవుణ్ణి అడ్డం పెట్టుకొని స్కామ్లు చేస్తున్నారే. మరి ఇలా దేవుడు బయట పెట్టాడు ఇలా స్కామ్లు చేస్తున్నారని. మరి అలాంటప్పుడు ఏ బుద్ధి జ్ఞానంతో మళ్ళీ గుడికి పోయి హుండీలో డబ్బులు వేస్తారు? వెయ్యకండి, డబ్బులు వేయకండి. అసలు దేవుడికి గుడి కట్టడమే అవసరం లేదు. ఏ దేవుడు నాకు గుడి కట్టమని అంటాడు? కోట్లు ఖర్చు పెట్టి అంతా ఒక స్వయంభూ వెలిసిన గుడి కాడ తప్ప, స్వయంభూగా వెలిసిన గుడులు తప్ప ఎక్కడ దేవుడు నాకు గుళ్ళు కట్టు 100 కోట్లు 1000 కోట్లు నాకు ఇంత వెండి ఇంత బంగారం అని ఏ దేవుడు అన్నాడు? మరి ఎందుకు ఉండిలో డబ్బులు ఇస్తారు? స్కాముల ద్వారా పక్కదారి పోతున్నాయి కదా, మరి ఎందుకు? అందుకే గుడిలో డబ్బులు వేయకండి. పుణ్యక్షేత్రాలైనా, తిరుమల అయినా, ఏ మహాశక్తి పీఠాలైనా అక్కడ వేసిన కొద్దిగా జెన్యున్ ఉంటుంది కాబట్టి అక్కడ వేసిన లాభమే. కానీ అవి కూడా నమ్మశక్యం లేదు. అవి కూడా ఎప్పుడు బయటపడితే తెలియదు. అది కూడా తెలుస్తుంది త్వరలోనే. అందుకే హుండీలో డబ్బులు వేయకండి. అది హుండీలో డబ్బులు వేసే బదులు ఒక పేదవాడికి పెట్టండి, దానం చేయండి. డబ్బు దానం అనేది దేని ద్వారా? అన్నదానం, భక్తదానం, చదువు దానం. ఈ 3 రకాల దానాలే చేయండి. 3 రకాల దానం. డబ్బు అనేది అన్నదానం ద్వారా చేయండి, భక్తదానం ద్వారా, చదువు దానం ద్వారా. చదువుకుంటాము అనే పిల్లలకు చదివిపియండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి. ఈ 3 దానాలు తప్ప ఏ దానం చేసినా వేస్టే. కాబట్టి ఈ 3 దానాలు తప్ప ఏ దానం చేయకండి. వెంకటేశ్వర స్వామి నేనేంటో నిరూపించే రోజు వచ్చినప్పుడు అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నాకు తెలుసు ఆయన నన్ను ఎంత శక్తివంతుడిగా మారుస్తాడో, ఎంత గొప్ప కాదు, ఎంత ఆ దైవానుగ్రహం పొందిన మనిషి ఎలా ఉంటాడనేది
ఫస్ట్ టైం కలియుగంలో ఈ ఎలాంటి ముసుగు వేసుకోకుండా సంసార జీవితాన్ని నీతిగా నిజాయితీగా ధర్మంగా జీవించిన వారు ఎవరో వాళ్ళని నిరూపించే రోజు అది ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ దేవుడు అలా మెట్టు ఎక్కిస్తాడు. అది త్వరలోనే ఉంది. అప్పుడు నన్ను ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు తప్పించుకోలేరు కూడా. అది రోజు వస్తుంది. నెక్స్ట్ ఇక మ్యారేజ్ బ్యూరోలు తయారయ్యాయి. ఆ మ్యారేజ్ బ్యూరోలో పెడతారు, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను, ఇన్ని లక్షలు డబ్బు ఉంది, ఇన్ని లక్షల ఆస్తులు ఉన్నాయని. అసలు అసలు మ్యారేజ్ బ్యూరో అనేది ఒక పెద్ద ఒకడు గొప్పలు ఒకడు చూపించుకోవడానికి తప్ప వాళ్ళ పెళ్ళి కాదు. పూర్తిగా ఇక వాళ్ళు ఎంత ఏజ్ పెరిగినా పెళ్ళి కాకుండా ఉంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నువ్వు ఆస్తులు ఇంత ఉన్నాయి అని పెడుతున్నావు మెసేజ్. నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇంత డబ్బులు సంపాదిస్తున్నాను అంటే నువ్వు చూపించేది నీ ఆస్తుల ద్వారానే, నీ సంపాదించే డబ్బు ద్వారానే నన్ను పెళ్లి చేసుకోవాలని అంటున్నావు. కానీ నా వ్యక్తిత్వం చూడు, నా వ్యక్తిత్వం గుణం, అలా నా యొక్క మంచితనం గుణం ఏంటో తెలుసుకో అనేది కాకుండా నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటే నీ ఆస్తులను చూసి పెళ్లి చేసుకుంటే ఆ రేపు ఆస్తులు లేనప్పుడు నిన్ను ఉంచుకుంటాడా? నిన్ను గౌరవిస్తాడా? ఆస్తులను చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు నిన్ను కూడా వదిలేస్తారు. అసలు ఈ పద్ధతి పోవాలి. ఎవరైతే భగవద్గీత నేర్చుకొని భగవద్గీత ప్రకారం ధైర్యంగా దేవుని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళు ఉంటారో వాళ్ళే అసలైన వ్యక్తిత్వం కలిగిన వారు. మరి అలా కాకుండా నా వెనక మూట ఉంది, ఇది ఉంది అని అంటే రేపు ఆ మూట పోయినా నేను కూడా పట్టించుకోడు. ఎందుకు అర్థమైన ప్రయోగాలు చేస్తారు? భగవద్గీత ప్రకారం అన్నీ అశాశ్వతం అని తెలుసు కదా. ఇక లాస్ట్ టాపిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు లెఫ్ట్ పాపం అనుకోండి, ఇది రైట్ హ్యాండ్ పుణ్యం అనుకోండి. ఏంటిది? తరాజు అనుకోండి. తరాజు, ఈ తరాజు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇటు పాపం గురించి ఆలోచించద్దు, పుణ్యం గురించి ఆలోచించకూడదు. నువ్వేదో పని చేసేది ఏదో నీ పని నువ్వు చేస్తూ ప్రతిఫలం ఆయనకు వదిలేయి, ఆ దేవునికి వదిలేయి, ఆయనకే చూసుకుంటాడు. మరి ఇప్పుడు ఏముంది, జనాలు వాళ్ళ గొప్పల కోసం పుణ్యం పెంచుకుంటున్నారు. ఈ పాపము ఇలా ఉంటుంది, ఓకే. కానీ కొంతమంది పుణ్యము పక్క పెట్టి పాపము ఇలా ఉంటుంది అంటే పాపం పెరుగుతుంది ఇలా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, పాపం పుణ్యం తరాజులాగా పైకి కిందికి ఉంటుంది. మా దేవుడు ఏమంటాడు? సమానంగానే ఇలాగ ఉండాలి. అసలు వీటి గురించి ఆలోచించకూడదు, పాపం పుణ్యం గురించి. మనం భగవద్గీత ప్రకారం నడిస్తే మనం వీటి గురించి ఆలోచించాం. పాపమా పుణ్యమా ఏం ఆలోచించాం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తావు, దైవం పైన నమ్మకంతో ఉంటావు, ఖచ్చితంగా ఉంటుంది ఇది. అందుకే పాపపుణ్యాలను తరాజులాగా ఒకటి పైకి ఒకటి కిందికి, పాపము పెరగడము పుణ్యం తగ్గడము, పుణ్యం పెరగడం పాపము ఇలాగే ఉండడం. పుణ్యం పెరిగినా మళ్ళీ ఆ పుణ్యకర్మలు చేయడానికి మళ్ళా జన్మ మరణ చక్రంలో పడిపోవాల్సిందే. అసలు ఇవి రెండు ఇలాగే ఉంటే నువ్వు జన్మ మరణ చక్రంలో పడవు, మోక్షం కూడా పొందుతావు. అది
ఇక ఈ వారం చాలామంది వచ్చారు లైవ్లోకి. లాస్ట్ వీక్ అయితే అసలు రాలేదు, కానీ ఈసారి బాగా వచ్చారు, చాలా సంతోషం. ఈమె ఎవరో అరబిక్ ఉర్దూ తెలియదు భాషలో మెసేజ్ పెట్టారు, మనకు అర్థం కావట్లేదు. ఓకే, శ్రీ బాల త్రిపుర సుందరి గారు చాలా థ్యాంక్ యూ అండి. నిజం చెప్పాను అని అన్నందుకు, కరెక్ట్గా చెప్తున్నారని అన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇది నేను చెప్పడం కాదు, ఆ వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు నా రూపంలో. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వండి. మీరు కూడా నాలాగా మారి ఇతరులు కూడా చెప్పండి. పరమాత్మ సైన్యంలో చేరండి. కమ్యూనిటీ ఛానల్ పోస్ట్లో లింక్ అవైలబుల్ ఉంది. చేరి పరమాత్మ సైన్యంలో చేరితే ఆ దైవానుగ్రహం దగ్గరగా అయినట్టే. మార్పు తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్, నాతో మాట్లాడచ్చు, నాతో వీడియో చాట్ చేయొచ్చు. ఇదండి ఈ వారం. అందరికీ ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. థ్యాంక్ యూ సో మచ్.